V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ర్యాలీలో పాల్గొన్న 11 మంది టీడీపీ నేతలకు నోటీసులు. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలి. 5K రన్ ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం. ఈ మంత్రి పదవి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ అభినందన సభలో మంత్రి శ్రీధర్ బాబు. గ్యాస్ డంపింగ్ చేస్తున్నారనే సమాచారంతో గోడౌన్ పై పోలీసుల దాడి. ఆటోతో పాటు దాదాపు 70 సిలిండర్లు పోలీసులు స్వాధీనం. చిత్తూరు జిల్లా కుప్పంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ర్యాలీలో పాల్గొన్న 11 మంది టీడీపీ నేతలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు జారీ చేశారు. ర్యాలీకి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో కమిషనర్ నోటీసులు జారీ చేశారు. 2 రోజుల్లో వివరణ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ నోటీసుల్లో పేర్కొన్నారు. వివరణ ఇవ్వకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి బీపీ పటేల్, ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ, జుక్కల్ గంగారం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పలువురు యువకులు, మహిళలు బీపీ పటేల్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. రైల్వే లైన్ విషయంలో కేంద్రం ముందుకు వచ్చినా రాష్ట్రం సహకరించకపోవడం వల్ల పనులు ఆగిపోయాయని అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో అనేక రహదారులను అభివృద్ధి చేశామని తెలిపారు. మాట్లాడరాదని చెప్పి నాయకులకు చాలా చక్కగా తెలుగులో మాట్లాడి నేర్పించినందుకు మా బీబీ రాబోతున్న చిరంజీవి గారికి మన అభ్యర్థి బీబీ పాటిల్ గారు కండువా కప్పి ఆహ్వానించాలని కోరుతున్నాం. మరి శ్రీనివాస్ రెడ్డి గారు మా జిల్లా ఉపాధ్యక్షులు దొరకటి మరి ఇక్కడ చేరిక కోసమే సమావేశం నిర్వహిస్తున్నటువంటి చిరంజీవి శివప్రసాద్ గారు, ఈ అసెంబ్లీ కన్వీనర్ సోదరులు నాగం సాయిల్ గారు, మరి హనుమాన్లు గారు, సున్నం సాయిల్ గారు, శంకర్ మెదక్కెళ్ళి ఎల్లారెడ్డి ఎల్లారెడ్డికెళ్ళి బాన్సువాడ రావాలని కోరుతున్నాను. ఎస్ నాగరాజు, వంగ స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాం. మండల బాలరాజ్ గారు, కె అరుణ్ గారు, అంజయ్ గారు, రెండుసారి గెలిపించిన జహీరాబాద్ పార్లమెంట్ ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాం. మీకు అందరూ గుర్తుంది, 2 సార్లు పార్లమెంట్ పోయిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్ పని కోసం ఒకటొకటి పోటీ చేసుకున్నాం. మొట్టమొదటిగా పార్లమెంట్ స్పీకర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పిండు, ఒక పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది మన దగ్గర, బోధన్ బిదర్ రైల్వే లైన్ కావాలని కోరుకుంటున్నాం. కానీ గత 45 years నుంచి వేరే గవర్నమెంట్లు వస్తున్నాయి పోతున్నాయి. దత్తాత్రేయ గారు కూడా మంత్రి అయిండు పోయిండు, కానీ వాళ్ళు కూడా చేయలేదు. ఇది ఒక పెద్ద బాధ్యత, మీకు ఇస్తాం ఇది చేయాలని చెప్పిండు. తప్పకుండా చెప్పినట్ల మొట్టమొదటిగా రైల్వే మంత్రితో కలిసి వేరే డిపార్ట్మెంట్తో కలిసి అది అప్లికేషన్ ఫార్వర్డ్ చేసినాం. 50-60 లానే అది మాకు శాంక్షన్ కూడా వచ్చింది. కానీ భారతదేశంలో 6 భాషలు మాట్లాడతారు, 166 సార్లు పార్లమెంట్ లో మాట్లాడిండ్రు. ఉత్తమ పార్లమెంటరీన్ గా తీసుకొస్తుంది. ఆ రకమైనటువంటి వ్యక్తిత్వం దగ్గరికి పోయి రైల్వేది బోధన్ నుంచి బాన్సువాడ మీదుగా బీదర్ కు రైల్వే లైన్ కోసం ప్రతిపాదించారు. శాంక్షన్ ఏదైతే జాయింట్ వెంచర్ గా శాంక్షన్ తీసుకొచ్చారు. జాయింట్ వెంచర్ అంటే తెలుసు కదగా,
అంటే కేంద్రం సగం ఇస్తుంది, రాష్ట్రం సగం ఇవ్వాలి. 2000 కోట్ల అంచనాలతోని జాయింట్ వెంచర్ కేంద్రం నుంచి అప్రూవల్ తీసుకున్నారు. రోడ్స్ లు కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, రూ ఆర్ఫైస్లు కానీ, పాస్పోర్ట్ ఆఫీసులు కానీ, వేరే వేరే ఏమో ఎంతో పని చేసుకున్నాం. పార్లమెంట్ బాధ్యత ఏముంటుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఫండ్స్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేసుకోవాలా, అట్లానే మా పార్లమెంట్ పరిధిలో. మే నెలలో జరిగే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు అవగాహన ఓటు హక్కు నమోదు కార్యక్రమంలో భాగంగా స్వీప్ 5K రన్ ప్రచార కార్యక్రమాన్ని స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, యువకులు, ప్రజలు పాల్గొన్నారు. సమాజంలో జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున తీసుకోవడం జరుగుతుంది. దీని క్రమంగా ఈరోజు కూడా ఈ రన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ రన్లో మన యూత్తో పాటు పౌర సమాజంలో ఉన్న చాలామంది ఈరోజు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మనకు ఓటు హక్కు అనే చాలా కీలకమైన ఒక పవర్ మన చేతిలో ఉంటుంది. సో అందరితో జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మన ఓటింగ్ శాతం ఇంకా పెంచాలి. అండ్ మనకు ఈ అవకాశం ఏదైతే ఉందో ఒక ప్రజాస్వామ్యం ఇస్తారో దానికి ఉపయోగించాలి. అండ్ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా తరఫున జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ లోని రంజిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో చేవెళ్ల ముఖ్య నాయకులు పలువురు రంజిత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ రాను రాను కాంగ్రెస్ పార్టీ బలం పెరుగుతోందని, చేయి చేయి కలుపుదాం, కాంగ్రెస్ ను బలపరుద్దాం అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భీం భరత్, సున్నం వసంత, ఆగిరెడ్డి, దేవర వెంకటరెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మధుసూదన్ గుప్తా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ టీం పెట్టుకొని ఎట్లా అలీభాయ్ వాళ్ళ గ్రామంలో ముఖ్య నాయకులు అందరినీ కాంగ్రెస్ పార్టీలో చేరించడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ భీం భరత్ గారు, సీనియర్ నాయకులు వసంతం గారు, ఆగిరెడ్డి గారు, డివిఆర్ గారు, కృష్ణారెడ్డి గారు సమక్షంలో పెంటనతో పాటు చాలా మంది సీనియర్ నాయకులు వీరి అధ్యక్షుడు అప్పు గడ్డం తీసేస్తే గుర్తుపడుతుంది కానీ గడ్డం తీసేవారికి మన మండల అధ్యక్షుడు వీరేందర్ రెడ్డి గారి సమక్షంలో ఇంతమంది జాయిన్ అయ్యారు. మన కుటుంబం పెరుగుతూ పోతుంది, మన బలం పెరుగుతూ పోతుంది. చేయగలుగుతాం, చేయని ఇంకా బలపరుస్తాం. మొన్న
కాంగ్రెస్ శ్రేణులందరూ కష్టపడి కాంగ్రెస్ పార్టీని పగ్గాలు వచ్చినట్టు చేశారు. ఇవాళ చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి జాయిన్ అవుతాం. చాలా చాలా సంతోషం. జాయిన్ అయిన తర్వాత మన కార్యాచరణ ఏంటంటే రాబోయే ఎలక్షన్ నా ఎలక్షన్ ఉంటుంది, దాని తర్వాత అన్ని ఎలక్షన్లు ఉంటాయి. మీ అందరికి పదే పదే చెప్తున్నాను, నా ఎలక్షన్ అయిన మే 13 నా ఎలక్షన్ అయిపోతే జూన్ 4 కౌంటింగ్. ఆ మధ్యలోనే ఎలక్షన్స్ అవుతాయంట. గ్రామ పంచాయతీ, గ్రామ సంస్థల బాడీ ఎలక్షన్స్. సో లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నీ అవుతాయి కాబట్టి అందరూ నాకు సెమీఫైనల్ అనుకోండి మీరు. तो करेक्ट टाइम की ज्वाइन हुआ एलिमेंट जाएंगे भाई, क्या सोच रहे थे? तो इससे क्या होता, आपको एक सेमीफाइनल मैच के जैसा रहता, ये खेल मेरा खेल आपका खेल बोल के सोच के खेलो, उसके बाद आपका फाइनल हो जाए. जो भी तरीका है तरीका से खेलेंगे. अच्छा अंदर साथ काम करेंगे. अंदर గెలుతాము. ప్రతి ఒక్కరు మీరు నాకు చేయించండి, మీకు చేయించండి. అన్ని గ్రామాలు చూద్దాం, ప్రతి ఎలక్షన్ గెలుతాం ఇప్పటికే. సరేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై గుర్తుకే, జై గుర్తుకే. छोटम भाई सादर साहब कुर्मा संघम प्रेसिडेंट भूषणम रफीक वार्ड नंबर कोंडिगा मल्लेश एक्स वार्ड नंबर పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మంత్రి శ్రీధర్ బాబుకు పూలమాలలు శాలువాతో ఘనంగా సన్మానించారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అతి క్లిష్టంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం తమకు ఈ మంత్రి పదవని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. మంతని పట్టణాన్ని తీర్చిదిద్ది పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ప్రజలు సహకరించాలని కోరారు. విధులను కూడా తనకున్న పరిజ్ఞానం, తను చదువుకున్న చదువును ఉపయోగించుకొని, వారికి ఉన్న పలుకుబడును ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని చేయదలుచుకున్న అంశాన్ని కూడా మీ దృష్టిలో పెడతా ఉన్నాం. మిత్రులారా, మీరందరూ కూడా ప్రతి నిత్యం పేపర్లో చూస్తూ ఉన్నారు, మీడియాలో చూస్తూ ఉన్నారు. బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తే దాదాపు 2-3 నెలలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం పాటు దీక్ష చేస్తే 72 మంది చనిపోయినారు రైతు సోదరు. 72 మంది చనిపోయినా వారు తీసుకొచ్చిన చట్టాలను వెనుకకు తీసుకుపోమని ఉక్కు పాదంతో రైతులందరికీ సంబంధించిన దీక్షను ఏ విధంగానైనా తొక్కి పెడతామనే ఆలోచన చేస్తే రైతుల శక్తి ముందట ఆగలేక రైతులకు పీడ తీసుకున్న ఆ కఠినమైన చెప్పిన మొన్న ఓ పగటి పుచ్చగాడ మన పెద్దపల్లి జిల్లా ఎరుకోదరుకు ఓ పుచ్చగాడ కొప్పునీశారు, ఇంకో పుచ్చగాడ మంత్రికి వెళ్ళొచ్చిండు, ఆయన జిల్లా పరిషత్ చైర్మన్. ఇంకో పుచ్చగాడ రామగుండంకి వెళ్ళొచ్చిండు. మనమాట నీళ్ళు ఇస్తలేమాట, పంటలు ఎండిపోయినాయట. ఇక్కడ వచ్చి 36 గంటలు దీక్ష చేసిన వాళ్ళు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇవాళ వర్షాకాలం మీరున్నప్పుడు పడ్డదా, మేము మా ప్రభుత్వం వచ్చినాక పడ్డదా? నవంబర్ 30 ఎన్నికలు జరిగినాయి, డిసెంబర్ 3 కౌంటింగ్ అయింది, డిసెంబర్ 7 ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే అప్పటికే వర్షాకాలం అయిపోయి చలికాలం కూడా సగం అయింది. ఆ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, కొప్పునీశ్వర్ నువ్వు మంత్రిగా పనిచేసినావు, ఈ ప్రాంతంలో చీఫ్ విప్గా పనిచేసినావు, మేడారం ఇదే రామగుండం నుంచి 4-5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన బై ఎలక్షన్లతోని నీ ముఖానికి నీకు సోయి ఉంటే ఎన్నడన్నా నీ మాజీ ముఖ్యమంత్రిని మా ప్రాంతానికి నీళ్ళు ఎందుకు ఇస్తలేరు, ఇక్కడి నుంచి నీళ్లు సిద్దిపేటకు మెదక్ జిల్లాకు ఎందుకు తరలించకపోతానని చెప్పి ఈ ప్రాంత నాయకులు మీ ముఖం పెట్టుకొని ఎన్నడన్నా మీ మాజీ ముఖ్యమంత్రిని అడిగినరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ కాకమ్మ కబుర్లు చెప్పకుండా ఎక్కడ చేను ఎండిపోయింది, ఎక్కడ పొలం ఎండిపోయింది, ఎక్కడ మొక్క పిల్లలు ఎండిపోయింది అని చెప్పి మన
బుచ్చగాళ్ళు కదా, కొత్త బుచ్చ పోనికి పొచ్చారు కదా అన్నట్టు ఇవాళ సేన్ ఎన్నికలు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఇవాళ మేం చెప్తాం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో అధికారంలోకి రాగానే 5 గ్యారంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి హామీని పూర్తి చేస్తామని, లేకపోతే అప్పుడు బీజేపీ బారాస పార్టీలు తమను ప్రశ్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, ప్రేమ్ సాగర్ రావు, లక్ష్మణ్ కుమార్, వివేక్, పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమయాన్ని ఎంతో కార్యభారం ఉన్న నా వాళ్ళతో గడపాలి, నా వాళ్ళ వచ్చారు. దయచేసి అందరు సీట్లలో కూర్చోండి. ఎందుకంటే రాష్ట్రంలో సంబంధించి మేము 11 మంది సహచర మంత్రివర్గం సోదరులతో ఈరోజు రాష్ట్రాన్ని అతి క్లిష్టంగా ఉన్న ఈ ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి, నడపడానికి 5 సంవత్సరాల కాలం పాటు ప్రజలకు మేలు చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు పోతున్న తరుణంలో రాయపోల్ మండల కేంద్రంలోని భారత్ గ్యాస్ కంపెనీకి చెందిన గోడౌన్ లో నిబంధనలకు విరుద్ధంగా సబ్సిడీ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లకు గ్యాస్ డంపింగ్ చేస్తున్నారనే సమాచారంతో గ్యాస్ గోడౌన్లపై పోలీసులు దాడి చేశారు. భారత్ గ్యాస్ కంపెనీ గోడౌన్ లో గ్యాస్ డంపింగ్ చేస్తున్న పరికరాలను, ఆటోతో పాటు దాదాపు 70 సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ డంపింగ్ లో సంబంధం ఉన్న పలువురిపై కేసు నమోదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి ర్యాలీలో పాల్గొన్న 11 మంది టీడీపీ నేతలకు నోటీసులు. వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్న మున్సిపల్ కమిషనర్. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకోవాలి. 5K రన్ ప్రచార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్. ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశం. ఈ మంత్రి పదవి బ్రాహ్మణ సేవా సంఘం ఆత్మీయ అభినందన సభలో మంత్రి శ్రీధర్ బాబు. గ్యాస్ డంపింగ్ చేస్తున్నారనే సమాచారంతో గోడౌన్ పై పోలీసుల దాడి. ఆటోతో పాటు దాదాపు 70 సిలిండర్లు పోలీసులు స్వాధీనం. ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.